వెల్కమ్ టు కీటాక్స్. సమస్యలన్నీ పరిష్కారం అయిపోతున్నాయి, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, ఎటు చూసినా అద్భుతాలు జరుగుతున్నాయి అని ప్రభుత్వం చేసే ప్రచారంలో వాస్తవం ఎంతుంటుంది? ఏపీలో మీడియా ఎట్లాగో చంద్రబాబుకి టీడీపీకి వ్యతిరేకంగా వార్త రాయకపోగా, వాస్తవాలు చెప్పకపోగా అన్ని అద్భుతాలే జరుగుతున్నాయి అని చెప్పడానికి అలవాటు పడిన సమయంలో నేషనల్ మీడియా కథనం అనేది చాలా ఆసక్తికరమైన, లోతైన, సునిశ్చితమైన వాస్తవాల్ని మన ముందు పెడుతుంది. ఆ డీటెయిల్స్ చూద్దాం. మీరు ఇప్పటి వరకు కీ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నిష్పాక్షికమైన వాస్తవాలని, విశ్లేషణల్ని సపోర్ట్ చేయండి. ఏపీలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అనే వ్యవస్థని చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. రోజు కొంతమంది నాయకుల్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని దీని మీద కూర్చోబెట్టడము, ప్రజలతో ఇంటరాక్షన్ ఉండేలాగా చూడటము, దానికి మీడియాలో విస్తృతంగా ప్రచారం కల్పించడం అనేది అలవాటుగా జరుగుతోంది. జగన్ ప్రభుత్వ హయాంలో స్పందన అనే సిస్టమ్ ఉండేదని, అది కేవలం మొక్కుబడిగా పబ్లిసిటీ కోసం మాత్రమే చేశారని, జనం సమస్యలు పట్టించుకున్న పాపాన ఏ కోశానా పోలేదు అని టీడీపీ ఎదురుదాడి చేస్తూ ఉండేది. ఆ సిస్టమ్ని రీప్లేస్ చేస్తూ వచ్చిందే ఈ ఏపీ పబ్లిక్ రిడ్రెసల్ సిస్టమ్. అయితే ఈ సిస్టమ్ గురించి ప్రభుత్వం కొన్ని లెక్కలు విడుదల చేస్తూ ఉంటుంది. రోజువారీ ఫోటోలు, ఎవరెవరు వచ్చారు, కలెక్టరేట్లో కానీ, ఆన్లైన్లో కానీ, నేరుగా భౌతికంగా కానీ ఎంతమంది ఫిర్యాదులు చేశారనే దాంతో పాటు కొన్ని లెక్కలు కూడా చెప్తుంది. గ్రీవెన్స్లో వచ్చిన సమస్యల్లో 90% సమస్యలు పరిష్కారం అయిపోయాయని, ప్రజలంతా సంతోషంగా ఉన్నారు అని ప్రభుత్వం ఇప్పటి వరకు లెక్కలు చెప్తోంది. అంకెలతో సహా, డేటాతో సహా మీడియాకి ఇస్తూ ఉంది. మీడియా అది రాస్తూ ఉంది, మొత్తం ప్రజా సమస్యలు తీరిపోతున్నాయి అని. జాతీయ మీడియా సంస్థ వైర్ ఒక సర్వే చేసింది. అసలు రిడ్రెసల్ సిస్టమ్ ఏపీలో ఎలా ఉంది, ఎంతవరకు పనిచేస్తోంది అని ఆరా తీస్తే షాక్ కొట్టే నిజాలు బయటపడ్డాయి. ఈ గ్రీవెన్స్ లో ఫిర్యాదులు చేసిన 78% మంది తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరు, సమస్యల పరిష్కారం ఏమాత్రం బాగాలేదు అని డిస్సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేశారు. కొంతమంది మీ సమస్య తీరిపోయింది అని మాకు మెసేజ్ చేశారు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమంటారు అంటే, సమస్య తీరిపోయింది అని చెప్పారు కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంది పరిస్థితి, మాకు ఏమాత్రం మార్పు లేదు, కేవలం చేతులు దులుపుకునే వ్యవహారంలాగా ఉంది ఇదంతా అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒక్క 22% మంది మాత్రమే ఈ గ్రీవెన్స్ సిస్టమ్ అనేది బాగుంది అని చెప్పారు. అంటే 78% మంది అసంతృప్తి వ్యక్తం చేసిన వ్యవస్థ మీద 90% సంతృప్తి ఉంది అనే లెక్కలు ప్రచారంలో ఉన్నాయి అనే విషయం ఇక్కడ అర్థమవుతూ ఉంది. టెక్నాలజీని వాడినా, లేదంటే సర్వేలు చేసినా, లేదంటే వాట్సాప్ గవర్నెన్స్ లాంటివి పెట్టినా, ఏవైనా సరే అంతిమంగా అన్నిటి లక్ష్యం ఒక్కటే అయి ఉండాలి. అది పబ్లిసిటీ కాదు, జనం సమస్యల పరిష్కారం. అసలు ఎంతవరకు పరిష్కారం అవుతున్నాయి అనేది పట్టి చూస్తే, అంటే ఒక మెతుకును పట్టుకుంటే చాలు అన్నం ఉడికిందా లేదా తెలిసిపోతుంది అంటారు కదా, అట్లా పట్టి చూస్తే ఇలాంటి వాస్తవాలు బయటపడతాయి అనే విషయం మరోసారి అర్థమవుతుంది. చంద్రబాబు 2014-19 మధ్య అధికారంలో ఉండగా కూడా ఇలాంటి వ్యవస్థలు కొన్ని అందుబాటులో ఉండేవి. IVRS సర్వేలు చేసి జనంలో సంతృప్తి స్థాయి 89% ఉందని, ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తోంది అనే రిపోర్ట్లు ఇవ్వడము, వాటి మీద పబ్లిసైజ్ చేయడము, హ్యాపీనెస్ ఇండెక్స్ అనేదాన్ని కూడా ప్రత్యేకంగా తీసుకొస్తున్నాము అనే ప్రచారాలు కూడా అప్పట్లో చూసాం. తీరా 2019లో మొత్తం రాజకీయం బెడిసికొట్టిన తర్వాత టీడీపీ నాయకులందరూ అప్పట్లో కృష్ణా జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ఒక బ్యూరోక్రాట్ ని బ్లేమ్ చేశారు. ఆయనే మొత్తం ఈ సర్వే లెక్కలన్నీ తయారు చేశాడని, అవి చూసి చంద్రబాబు సంతోషించారని ఆ నెపం అంతా ఒక బ్యూరోక్రాట్ మీదకి నెట్టే ప్రయత్నం చేశారు. ఇలాంటి అనుభవాలు ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ అవే లెక్కలు ప్రచారంలోకి వస్తున్నప్పుడు ఏ బ్యూరోక్రాట్ ను, అధికారినో బ్లేమ్ చేయడానికంటే కూడా అసలు రియాలిటీ ఏంటి, వాస్తవాలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడము, క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎంతవరకు అడ్రస్ చేయగలుగుతాము అనే దాని మీద దృష్టి పెట్టడం అనేది అవసరం అనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. ఏపీలో ఎట్లాగో నిష్పాక్షికంగా మీడియా వాస్తవాలు చూపించే పరిస్థితి లేదు. డిజిటల్ మీడియాలో కూడా ఏవో కొద్ది జనాలు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ జనం వైపున వాస్తవాల కోసం మాట్లాడుతున్న దాఖలా లేదు. ఇలాంటి సమయంలో జాతీయ మీడియా రాసిన కథనం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. మీరేమంటారు? క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మర్చిపోకండి, కీ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేయండి.